ఇస్లాం స్వీకరించిన ముస్లిం విరోధి నెదర్లాండ్స్ రాజకీయ నాయకుడు జోరామ్ వ్యాన్ లావెరిన్ ఇస్లాం పట్ల ద్వేషం నరాన నింపుకున్న నాయకుడు. ఇస్లాం వ్యతిరేక పివివి పార్టీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. గతంలో ఇస్లాం అంటే పెద్ద అబద్ధమని, దివ్య ఖురాన్ విషమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకుడు ఈయన. ఇస్లాం పట్ల ద్వేషంతోనే ఇస్లాంపై పరిశోధనలు ప్రారంభించాడు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉద్యమం నడపడానికి, అందుకు అవసరమైన పుస్తకం రాయడానికి పూనుకున్నాడు. అందుకోసం ఇస్లాం అధ్యయనం ప్రారంభించాడు. కానీ ఇస్లాం అధ్యయనం తర్వాత ఆయన అభిప్రాయాలు మారిపోయాయి. ఇస్లాం గురించి, దివ్య ఖురాన్ గురించి తన అభిప్రాయాలు తప్పని ప్రకటించాడు. ఇప్పుడు ఆయన ఇస్లాం స్వీకరించాడు. ఆ వార్తను అధికారికంగా ప్రకటించాడు కూడా. దేవుడున్నాడని విశ్వసిస్తే, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని ప్రవక్త అని నమ్మితే, క్రీస్తు, మూసా తదితర ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త అని నమ్మితే ఎవరైనా ముస్లిం అయిపోవచ్చని ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఈ పార్టీకి చెందిన విద్వేష నాయకులలో ఇస్లాం స్వీకరించడంలో ఈయనేమీ మొదటి వ్యక్తి కాదు. ఇస్లాం పట్ల ద్వేషం వెళ్లగక్కే పివివి పార్టీకి చెందిన మరికొందరు రాజకీయ నాయకులు కూడా గతంలో ఇస్లాం స్వీకరించారు. 2013లో అర్నాల్డ్ వ్యాన్ డ్యూర్న్ అనే రాజకీయ నాయకుడు ఇస్లాం స్వీకరించాడు. జోరం ఇస్లాం స్వీకరించిన వార్త తర్వాత ఆయన ఒక ట్వీట్ చేస్తూ, ఇస్లాంను ద్వేషించే పివివి పార్టీ వల్లనే ఇస్లాం వ్యాప్తి చెందనుందని ఎన్నడూ ఇలా అనుకోలేదని వ్యాఖ్యానించాడు. జోరాం మత మార్పిడి తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు ట్వీట్ చేశారు. తునాహన్ కుజు ట్వీట్ చేస్తూ, పివివి పార్టీ నుంచి ముస్లింగా మారే తర్వాతి నాయకుడు ఎవరు? గ్రీట్ విల్టర్ స్వయంగా ముస్లిమై పోతాడా అన్నాడు. పీటర్ ఆర్డి రైస్ ట్వీట్ చేస్తూ, పివివి గురించి నా ఆలోచనలు మార్చుకోవాలి. నెదర్లాండ్స్లో రాజకీయాల నుంచి ఇస్లాంకు మారడం సులభంగా మార్చిన పార్టీ ఏదీ లేదు అన్నాడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖుర్ఆన్